ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. అటు ఇరాన్ కూడా ప్రతి దాడులకు దిగింది. పశ్చిమాసియాలో యుద్ధం వచ్చేసింది. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు బాంబుల వర్షం కురిపించుకుంటున్నాయి. ఈ యుద్ధం కారణంగా ప్రపంచంలోని పలు దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా భారతదేశంలో పేద మధ్యతరగతి వర్గాలపై యుద్ధ ప్రభావం పడుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంట నూనెల ధరలు పెరిగాయి. తాజాగా గ్యాస్ ధరలను సైతం చమురు సంస్థలు భారీగా పెంచేశాయి. మరోవైపు యుద్ధ ప్రభావం దుబాయ్ పైన పడింది. యుద్ధ ప్రభావంతో దుబాయ్ బంగారంపై రాయితీ ఇస్తున్నారు. వాస్తవానికి అంతర్జాతీయంగా లోహన్ రూపంలో బంగారం వ్యాపారానికి దుబాయ్ కేంద్రంగా ఉంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోనూ ఇరాన్ దాడులు చేస్తోంది. దీంతో విమాన సర్వీసులు అరకొరగా నడుస్తున్నాయి. షిప్పింగ్ రవాణా నిలిచిపోయింది. ఫలితంగా దుబాయ్ నుంచి బంగారాన్ని వివిధ దేశాలకు డెలివరీ చేయడానికి ఆటంకంగా ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ముఖ్యంగా దుబాయ్, ఆసియా దేశాలకు బంగారం శుద్ధి చేసి ఎగుమతి చేసే ప్రధాన కేంద్రంగా ఉంది. అలాగే స్విట్జర్లాండ్, యూకే, కొన్ని ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే బంగారం కూడా దుబాయ్ ద్వారా రవాణా అవుతోంది. అయితే టెహ్రాన్కు, అమెరికా, ఇజ్రాయెల్కు మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో గగనతలం పాక్షికంగా మూతపడింది. మామూలు రోజుల్లో ప్రయాణికుల విమానాల్లో, కార్గో విమానాల్లో సరుకు తరలింపుకు ఉండేటువంటి చోటులోనే సురక్షితంగా బంగారాన్ని కూడా పంపుతూ ఉంటారు. ప్రస్తుతం యుద్ధం కారణంగా యుఏఈ విమానాల రాకపోకలకు తీవ్ర అవరోధాలు ఏర్పడుతున్నాయి. సౌదీ అరేబియా, ఒమన్ దేశాల విమానాశ్రయాలకు పంపి అక్కడి నుంచి వివిధ దేశాలకు బంగారం తరలించేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే డెలివరీ వ్యయాలు కావచ్చు, బీమా ఖర్చులు గణనీయంగా పెరుగుతున్నాయి. సమయానికి సరుకు చేరుతుందన్న నమ్మకమూ లేదు. సో కొత్త ఆర్డర్లు ఇచ్చేందుకు కొనుగోలుదారులు ముందుకు రావడం లేదు. ఇరాన్, ఇజ్రాయెల్ వార్ కారణంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారంపై కొత్త ఆర్డర్లు భారీగా తగ్గిపోయాయి. దీంతో బంగారంపై పెట్టిన పెట్టుబడులను దీర్ఘకాలంగా వృధాగా ఉంచడం ఇష్టం లేకే దుబాయ్ వ్యాపారులు అంతర్జాతీయ ధర కంటే తక్కువ ధరకు బంగారాన్ని అమ్మేందుకు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేట్ వచ్చేసి $5,147 పైగా ఉంది. అయితే దుబాయ్లో మాత్రం $30 నుంచి $40 తక్కువకు బంగారాన్ని విక్రయిస్తున్నారు.